గుడ్ ఈవినింగ్ ఆల్ కీబో ఫ్యామిలీ మెంబర్స్. మనము ఇంతకుముందు మార్నింగ్ ఇచ్చినటువంటి వీడియో కరెక్ట్గా కంప్లీట్గా రాలేదు. అంటే వాయిస్ వచ్చింది కానీ బిట్ మార్ట్ సైట్ ఓపెన్ చేసేది రాకుండా గూగుల్లో సెర్చ్ చేసి మాత్రమే వచ్చింది. అది టెక్నికల్గా ఇష్యూ ఏదో ఉందనుకుంటున్నా. ఇప్పుడు మనము సింపుల్గా చిన్నగా స్టార్ట్ చేస్తున్న వీడియోను డిపాజిట్ ఏ విధంగా చేయాలి, బిఎన్బి యూఎస్డిటీ ఏ విధంగా చేసుకోవాలనే విషయం పైన ఇక్కడ చూడండి. నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టా, సైట్ ఓపెన్ చేసి పెట్టా. వీడియో కొద్దిగా షార్ట్కి చేద్దామని, ఎందుకంటే టైము అనేది మీటింగ్కు టైం అవుతుంది కాబట్టి నేను తొందరగా చెప్తున్నా. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు మీ రిజిస్టర్ అయిన తర్వాత మీరు వచ్చేసి ఇక్కడ అసిస్ట్లో పోయి స్పాట్లో రండి. స్పాట్లో వచ్చిన తర్వాత మీకు ఇక్కడ రెండు ఆప్షన్స్, విత్డ్రాల్ ఆప్షన్స్, హిస్టరీ, ఇంకా డిపాజిట్ ఉంటుంది. మనం కావాల్సింది మనకు యూఎస్డిటీ కాబట్టి ఇక్కడ డిపాజిట్లో వెళ్ళిపోవాలి. డిపాజిట్లో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసి మీకు డిపాజిట్కు సెలెక్ట్ చేసుకోవాలి. డిపాజిట్కు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనము నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఓమ్ని ఉంది, TRC20 ఉంది, ERC ఉంది, TRC ఉంది, బీప్ ఉంది, సోలానా ఉంది. ఇది బ్లాక్ చైన్ సంబంధించిన మొత్తము. దేనిలో ఇన్ని బ్లాక్ చైన్లోనే ఉంది. మనం తీసుకోవాల్సింది బీప్ 20లో, బైనాన్స్ లో 20లో తీసుకోవాలి. ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఇది కాపీ చేసుకోవచ్చు. ఈ కాపీ చేసుకోవాలంటే ఇక్కడ చిన్నగా రెండు బాక్సులు ఉన్నాయి, దీన్ని టచ్ చేయొచ్చు, కాపీ అయిపోయింది. లేకుంటే స్కాన్ కావాలంటే దీనిపైన స్కాన్ అన్న చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఎక్కడ యూఎస్డిటీ ఉందో అక్కడి నుంచి మీరు ఈ అడ్రస్ కాపీ చేసుకొని మళ్ళీ దానిలోకి వెళ్ళి అక్కడ మీకు విత్డ్రాల్ ఆప్షన్ ఉంటుంది. ఏ యాప్లో మీరు వెళ్ళి పంపించుకుంటారో అక్కడేమో ఈ కాపీ చేసుకుని అక్కడ పేస్ట్ చేసేసి అమౌంట్ ఎంతనో కొట్టేసి ఇక్కడ సెండ్ చేసుకోవాల్సింది. సెండ్ చేసుకునే ఒక 2-3 మినిట్లో మీకు వచ్చేసి యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నాకు ఇంతకుముందు నేను చేయడం జరిగింది, అది యాడ్ అవ్వడం జరిగింది. ఇక్కడ నేను మీకు చూపించడం జరుగుతుంది. సింపుల్గా ఇక్కడ మాత్రం యాడ్ అవ్వడం జరిగింది. అయితే ఇది బిఎన్బి అనేది యూఎస్డిటీ. ఎందుకంటే మనము కీబో నుండి కీబో కాయిన్ దీనిలో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మనము యూఎస్డిటీలో తీసుకోవాలి, యూఎస్డిటీలో సేల్ చేసుకోవాల్సి ఉంటుంది. యూఎస్డిటీలో మనం సేల్ చేసినప్పుడు అక్కడ ఏమో మీకు ఫీజు అనేది తీసుకోవడం జరుగుతుంది. యూఎస్డిటీ బిఎన్బి ఫీజు తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ మీరు ఆ యూఎస్డిటీలో కీబో కాయిన్ యూఎస్డిటీలో మనం సేల్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి వేరే యాప్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఆ యాప్ విషయం పైన రేపు మార్నింగ్ నేను ఏ యాప్ చేస్తే మనకు ఇండియన్ కరెన్సీలో ఏ యాప్ చేస్తే బెటర్ ఉంటుంది అనేది దాని లింక్స్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ సేల్ అయినటువంటి కీబో కాయిన్ మనము వచ్చేసి ఇంకొంచెం యూఎస్డిటీలో మారుతుంది. సేల్ అయిపోయిన కీబో కాయిన్ సేల్ అయిపోయిన తర్వాత యూఎస్డిటీలో రావడం జరుగుతుంది. ఈ యూఎస్డిటీను మన ఇండియన్ యాప్లో తీసుకెళ్ళి అక్కడ యూఎస్డిటీను మనము ఐఎన్ఆర్గా కన్వర్ట్ కానీ సేల్ చేసుకోవడం, ఐఎన్ఆర్ తీసుకొని మన బ్యాంకు ఏ విధంగా పెట్టుకోవాలి, ఆ ఐఎన్ఆర్ దానిలో మనం కేవైసీ ఏ విధంగా చేయాలనే విషయం పైన రేపు నేను వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పుడు అట్టి డిపాజిట్ ఏ విధంగా చేసుకోవడం అనేది తెలుసుకోవడం జరిగింది. ఓకే, ఇంతకుముందు మీకు వీడియో రాలేదు, వాటి వాయిస్ రావడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. నేను మళ్ళీ ఒకసారి మీకు ఐఎన్ఆర్తోని యూఎస్డిటీ ఏ విధంగా కొనాలి, యూఎస్డిటీ అక్కడ కొన్నటువంటి యూఎస్డిటీను మనం బిట్ మార్ట్లో ఏ విధంగా తీసుకురావాలి, బిట్ మార్ట్లో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనం కీబో కాయిన్ ఏ విధంగా సేల్ చేయాలి, సేల్ చేసిన తర్వాత యూఎస్డిటీ మళ్ళీ ఆ ఇండియన్ యాప్లో తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఐఎన్ఆర్ తీసుకొని బ్యాంక్ ఏ విధంగా కొట్టాలని ఇంత ప్రాసెస్ మొత్తం నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయించి అందరి దగ్గర పంపించండి. ఓకే, థ్యాంక్ యూ.